హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. హౌ ఆర్ యూ? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. సో ఈరోజు మనం న్యూ టాపిక్ దట్ ఈస్ కైనమాటిక్ ఈక్వేషన్స్ ను డెరైవ్ చేస్తున్నాం. కైనమాటిక్ ఈక్వేషన్స్, సో S is equal to ut plus half at square as well as v is equals to u plus at, v square minus u square is equal to 2as. ఈ అన్ని ఈక్వేషన్స్ ను డైరెక్ట్ గా మనం ప్రాబ్లమ్ లో సాల్వ్ చేయడం స్టార్ట్ చేస్తాం. మోషన్ ఇన్ స్ట్రేట్ లైన్ లో కానీ డిఫరెంట్ లెసన్స్ లో ఈ ఈక్వేషన్స్ ఆల్వేస్ రిపీట్ అవుతూనే ఉంటాయి. కానీ ఈ ఈక్వేషన్స్ కి డెరివేషన్ ఎలా చేయాలి, ఆ డెరివేషన్ చేస్తున్నప్పుడు మనకి ఎలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ అవుతాయి, ఆ సిచ్యువేషన్స్ ని ప్రాబ్లమ్ లో ఎలా యూజ్ చేస్తాం అనేది మనకి కావాలి. కాబట్టి ఈ రోజు మనం ఆ టాపిక్ ఏంటో చూద్దాం. దట్ ఈస్ గ్రాఫికల్ మెథడ్ ఫర్ ఎ కైనమాటిక్ ఈక్వేషన్స్. కైనమాటిక్ ఈక్వేషన్స్ మనకు we have a more than 3, బట్ కైనమాటిక్ ఈక్వేషన్ ఎలా డెరైవ్ చేద్దాం అనేది క్వశ్చన్. సో ఇప్పుడు మనం గ్రాఫికల్ మెథడ్ ని ఎందుకు యూజ్ చేస్తున్నాం అంటే, ఈ గ్రాఫికల్ మెథడ్ ద్వారా మనకు అనలైజింగ్ అనేది చాలా బాగా తెలుస్తుంది. అంటే పార్టికల్ అనేది ఎలాంటి సిచ్యువేషన్స్ లో ఎలా బిహేవ్ చేస్తుంది అనేది మనకు తెలుస్తుంది. చూడండి, ఫర్ సపోజ్ గ్రాఫికల్ మెథడ్ లో ఐఎమ్ టేకింగ్ గ్రాఫ్. Let us assume this is the time and this is velocity. ఓకే, వెలాసిటీ వర్సెస్ టైం గ్రాఫ్ తీసుకున్నప్పుడు ఈ వెలాసిటీ వర్సెస్ టైం గ్రాఫ్ లో మనకు పార్టికల్ కి ఏ సిచ్యువేషన్ లో వెళ్తే మనకు ఎలా ఉంటుందనే చూద్దాం. సో కన్సిడర్ ఇఫ్ ద పార్టికల్ ఇస్ స్టార్టెడ్ విత్ ఇనిషియల్ వెలాసిటీ u. ఇనిషియల్ వెలాసిటీ u తో స్టార్ట్ అవుతుంది. ఇనిషియల్ వెలాసిటీ u అంటే ఫర్ సపోజ్ దిస్ ఇస్ ఆరిజిన్, అంటే పార్టికల్ యొక్క గ్రాఫ్ అనేది 0 నుంచి అయితే కాదు, అవునా? ఆల్రెడీ మనం ఒక వెలాసిటీతో త్రో చేస్తున్నాం. ఒక బాల్ ఉంది నా చేతిలో, త్రో చేస్తున్నట్టు ఏంటి, మనం త్రో చేసే బాల్ యొక్క వెలాసిటీ ఏంటి? ఇనిషియల్ వెలాసిటీ. అంటే కొంత వెలాసిటీతో నువ్వు త్రో చేస్తున్నావు కాబట్టి ఫర్ సపోజ్ హియర్ ఇట్ ఈస్, దిస్ ఇస్ వన్ ఆఫ్ ది పాయింట్ అనుకున్నాం. ఈ పాయింట్ నుంచి చూడండి, ఇది మొత్తం ఇనిషియల్ వెలాసిటీ. ఓకే, u ఇనిషియల్ వెలాసిటీ ట్రావెల్ చేస్తున్నాం. y యాక్సిస్ v అనుకుంటున్నాం, అండ్ యాజ్ వెల్ యాజ్ x యాక్సిస్ ఏమనుకున్నాం? టైం t అనుకున్నాం. దిస్ ఇస్ ద టైం. ఓకే, ఇప్పుడు పార్టికల్ అనేది ఇనిషియల్ వెలాసిటీతో త్రో చేసినప్పుడు అది యూనిఫామ్ మోషన్ లో వెళ్తుంది అనుకోండి. ఆల్రెడీ చెప్పాను, యూనిఫామ్ మోషన్ లో వెళ్తున్నప్పుడు ఏమైతుంది, గ్రాఫ్ అనేది స్ట్రేట్ లైన్ లో ఇలా వస్తుంది. ఓకేనా, గ్రాఫ్ అనేది స్ట్రేట్ లైన్ లో ఇలా వస్తున్నప్పుడు ఈ పార్టికల్ ఇలా వెళ్తుంది అనుకోండి. సో ఇప్పుడు ఈ పార్టికల్ కి గ్రాఫ్ క్యాలిక్యులేట్ చేస్తే, ఆ ఏరియా ఎంత అనేది క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఈక్వేషన్స్ అనేవి వస్తాయి. చూడండి, ఐఎమ్ అజ్యూమింగ్ దిస్ వన్, ఇట్ ఈస్ ఫర్ సపోజ్ దిస్ ఇస్ వన్ కైండ్ ఆఫ్ కాన్స్టెంట్ గ్రాఫ్ ని ఇట్లా అజ్యూమ్ చేసుకుంటున్నా. ఓకే, దిస్ వన్. ఓకే, ఫర్ సపోజ్ హియర్ u ఇనిషియల్ వెలాసిటీ వెళ్తుంది కాబట్టి ఇది ఫైనల్ వెలాసిటీ v అనుకుందాం. ఓకే, v. సో vu మధ్యలో డిఫరెన్స్ జరుగుతుంది. ఇప్పుడు మనకి వీటి యొక్క డిఫరెన్స్, ఏరియా, ఇవన్నీ క్యాలిక్యులేట్ చేస్తే మనకు ఆ ఈక్వేషన్ యొక్క టోటల్ ఫార్ములాస్ కావాలి. ఫస్ట్ వన్, ఇప్పుడు వీటిని బేస్ చేసుకొని మనం క్యాలిక్యులేట్ చేద్దాం. O అనుకుందాం, దిస్ ఇస్ A పాయింట్ అండ్ దిస్ ఇస్ B పాయింట్ అండ్ దిస్ C పాయింట్, D పాయింట్. ఓకే, ఎప్పుడైనా సరే మనకి దీని యొక్క టోటల్ గ్రాఫ్ యొక్క స్లోప్ తెలుస్తుందంటే, ఎప్పుడైనా చెప్పాను గ్రాఫ్ స్లోప్ ఏదైనా ఒక డిఫరెంట్ ఫిజికల్ క్వాంటిటీ ఇవ్వడానికి ట్రై చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ మనం వెలాసిటీ వర్సెస్ టైం గ్రాఫ్ తీసుకుంటున్నాం. వెలాసిటీ వర్సెస్ టైం గ్రాఫ్. ఈ వెలాసిటీ వర్సెస్ టైం గ్రాఫ్ యొక్క స్లోప్ ఎప్పుడైనా ఏమిస్తుందండి, మనకు యాక్సిలరేషన్ అనే కాన్స్టెంట్ టర్మ్ ఇస్తుంది. అంటే ఇప్పుడు ఫస్ట్ వన్ ప్రూవ్ దట్, ఫస్ట్ ఈక్వేషన్ తీసుకున్నాం. v is equals to u plus at ఫార్ములా కావాలి. ఓకేనా, v is equals to u plus at, ఇది ప్రూవ్ చేయాలి. ఇప్పుడు ప్రూఫ్ చూడండి, నథింగ్ బట్ ఇప్పుడు మనకి ఈ స్లోప్ యూనిఫామ్ మోషన్ లో వెళ్తుంది కాబట్టి ఈ స్లోప్ క్యాలిక్యులేట్ చేస్తే, మనకు వాల్యూ వస్తుంది. అంటే స్లోప్ ఆఫ్ ది గ్రాఫ్ ఫర్ సపోజ్ ఐఎమ్ టేకింగ్ ABC. ఓకే, ABC యొక్క స్లోప్ క్యాలిక్యులేట్ చేస్తున్నాం అనుకుందాం. అప్పుడు ఏమైతుంది, ఫార్ములా tan theta is equals to, అంతేనా? స్లోప్ ఎప్పుడైనా tan theta క్యాలిక్యులేట్ చేస్తాం. tan theta is equals to, చెప్పండి ఫార్ములా ఏమైతుంది, BC by AC అని క్యాలిక్యులేట్ చేస్తాం. ఇప్పుడు ఈ BC by AC అంటే చూడండి,
ఈ బీసీ అంటే ఏమవుతుంది, ఫర్ సపోజ్ ఇది ఇనిషియల్ వెలాసిటీ u అనుకుంటే ఇది టోటల్ వెలాసిటీ ఆఫ్ ది పార్టికల్ అనుకుందాం. టోటల్ వెలాసిటీ ఆఫ్ ది పార్టికల్ v, అజ్యూమ్ ఇట్, మొత్తం పార్టికల్ వెలాసిటీ ఇది u అవుతుంది, ఇది v అవుతుంది. ఇప్పుడు ఈ రిమైనింగ్ వెలాసిటీ ఏమవుతుంది, v మైనస్ u. అర్థమైందా? సో ఇక్కడ u ఇనిషియల్ వెలాసిటీతో వెళ్తుంది ఈ పార్ట్ కాడికి, మళ్ళీ ఇక్కడ నుంచి v ఇనిషియల్ వెలాసిటీ, టోటల్ పాత్ యొక్క వెలాసిటీ v అనుకుంటున్నాం కాబట్టి ఇక్కడ రిమైనింగ్ పార్ట్ v మైనస్ u అవుతుంది. కాబట్టి అకార్డింగ్ టు tan theta ఫార్ములా అపోజిట్ బై అడ్జసెంట్ కాబట్టి BC by AC. వాట్ ఈస్ ద BC వాల్యూ హియర్, v మైనస్ u బై AC వాల్యూ ఎంత ఉంది ఇక్కడ, ఇక్కడ మనకి x యాక్సిస్ అంటే ఏంటండి, టైం గ్రాఫ్, కాబట్టి ఇది టైం t అని తీసుకున్నాం అంటే t. సో ది tan theta స్లోప్ ఆఫ్ ది గ్రాఫ్ మనకి ఎప్పుడైనా ఏమిస్తుందని చెప్పినా దట్ tan theta is equals to ఏమవుతుంది, యాక్సిలరేషన్. ఎందుకు, వెలాసిటీ వర్సెస్ టైం, అంటే వెలాసిటీ వర్సెస్ టైం అంటే v by t ఏ కదా ఫార్ములా, ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ కదా, వెలాసిటీ చేంజ్ అవుతుంది కదా v by t, దట్ ఈస్ ఈక్వల్స్ టు ఏంటి, యాక్సిలరేషన్. ఓకే, యాక్సిలరేషన్ అనేది వచ్చింది. సో ఈ యాక్సిలరేషన్ యూజ్ చేస్తూ మనం క్రాస్ మల్టిప్లై చేసే ఫార్ములా వస్తుంది చూడండి, at is equals to v minus u. Therefore v is equal to u plus at. We got it now? This is about v equal to u plus at. Okay na? Notes open చేయండి, నీట్ గా డెరివేషన్ డెరైవ్ చేసుకోండి. నెక్స్ట్ వన్. Okay, shall I rub this one? Next, second one. Prove that S is equals to ut plus of at square. ఈ ఈక్వేషన్ కూడా ప్రూవ్ చేయాలి. ఇప్పుడు ఈ ఈక్వేషన్ ప్రూవ్ చేయాలంటే మనకి ఏం కావాలి, ఆ డిస్ప్లేస్మెంట్ ఫార్ములా ఈ గ్రాఫ్ ని బేస్ చేసుకొని తీసుకోవాలి. చూడండి ఎలా తీసుకున్నాం చూద్దాం. ఇప్పుడు చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి u వెలాసిటీ అంటున్నాం, దిస్ ఇస్ ద ఫైనల్ వెలాసిటీ v అంటున్నాం, ద డిఫరెన్స్ ఆఫ్ దిస్ వన్ అంటున్నాం. ఇప్పుడు మనకి డిస్ప్లేస్మెంట్ కావాలంటే, ఆల్రెడీ చెప్పాను, డిస్ప్లేస్మెంట్ కావాలంటే ఇలాంటి గ్రాఫ్స్ వచ్చినప్పుడు ఈ టోటల్ ఏరియా ఆఫ్ దిస్ గ్రాఫ్ వీఆర్ ట్రీటింగ్ యాజ్ ఏ ఏరియా. సో ఈ ఏరియా నుంచి మనకి ఏమొస్తుంది, డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ది పార్టికల్ వస్తుంది. ఎప్పుడైతే స్లోప్ క్యాలిక్యులేట్ చేస్తున్నామో వెలాసిటీ వర్సెస్ టైం, we will get the acceleration. But the thing is, whenever you measure the area of this kind of graph, we will get displacement of the particle. ఆ డిస్ప్లేస్మెంట్ ఎంత ఉందనేది క్యాలిక్యులేట్. అంటే ఇప్పుడు ఏమవ్వాలి, మనకి టోటల్ ఏరియా కావాలి. ఏరియా ఎంత ఉంది చూడండి, OABCD, ఈ మొత్తం ఏరియా OABCDO. ఈ టోటల్ ఏరియా ఆఫ్ ది గ్రాఫ్ అనుకుంటే, ఏరియా ఆఫ్ గ్రాఫ్ గివ్స్ ద టోటల్ డిస్ప్లేస్మెంట్ ఫార్ములా. ఫర్ సపోజ్ S is the displacement symbol అనుకుందాం, ఏరియా ఆఫ్ గ్రాఫ్ తీసుకుంటాం. అంటే చూడండి, ఇప్పుడు మనకి ఇక్కడ టూ ఏరియాస్ ఉన్నాయి. వన్ ఈస్ దిస్ కైండ్ ఆఫ్ రైట్ యాంగిల్ అండ్ సెకండ్ వన్ ఈస్ దిస్ కైండ్ ఆఫ్ రెక్టాంగిల్. ఓకే, కొంచెం స్క్వేర్ షేప్ లో ఉంది, రెక్టాంగులర్ షేప్ లో ఉంది అనుకుందాం. ఎట్లా తీసుకున్నా నో ప్రాబ్లం. ఇప్పుడు S is equals to ఫార్ములా రాస్తున్నా, ద ఏరియా ఆఫ్ ట్రయాంగిల్, ట్రయాంగిల్ ఏంటి చెప్పండి, ABC ప్లస్ ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఏంటంటే రెక్టాంగిల్ OACD రెక్టాంగిల్. సో ఈ రెండింటి యొక్క ఏరియా యాడ్ చేస్తే we will get the displacement formula. S is equals to area of triangle formula ఏంటి, half into B into H. This is the general formula. Plus rectangular formula ఏంటి, L into B. We already know from the graph BH as well as L. So 1/2 B అంటే breadth కదా, breadth ఏంటి for the graph, breadth అంటే ఎంత టైం తీసుకున్నాం ఇక్కడ, t సెకండ్స్ కదా, అవునా. సో t into H అంటే ఎంత ఉంది, V minus U ప్లస్ L into B. L into B అంటే లెంత్ కదా, ఈ రెక్టాంగులర్ అంటే టోటల్ లెంత్ ఎంత ఉంది, U, అండ్ B ఎంత ఉంది, T.
So S is equals to ut, write it first, ut plus 1 by 2 t into v minus u. కానీ ఇంతకుముందే మనం డెరైవ్ చేసాం v is equals to u plus at ఫార్ములా తీసుకుంటే v minus u is equals to ఏం రాసుకోవచ్చండి at. అంటే v minus u ప్లేస్ లో at సబ్స్టిట్యూట్ చేస్తే s is equals to ut plus 1 by 2 t into v minus u అంటే ఏంట at. ఓకే, క్రాస్ multiply this one ut plus 1 by 2 a t square, t into t square. We got s is equals to ut plus half a t square formula. ఓకేనా, అర్థమైందా? అంటే గ్రాఫ్ తీసుకొని ఇలా డెరైవ్ చేస్తాం. అండ్ నెక్స్ట్ వన్, లాస్ట్ వన్ ఫినిష్ రఫ్ చేస్తున్నాం. సో నెక్స్ట్ లాస్ట్ వన్, v square minus u square is equals to, prove that v square minus u square is equals to 2 into a into s. ఈ v square minus u square is equal to 2 into, దీని గ్రాఫ్ తో సంబంధం లేదు, జస్ట్ సింపుల్ గా ఆ గ్రాఫ్ బేస్ చేసుకొని చేస్తాం. కానీ సింపుల్ గా ఎలా చేద్దామో చూద్దాం. ఆల్రెడీ మనకు తెలుసు v is equals to u plus at formula. We know that already. This is a proof. We know that v is equals to u plus at formula. By using of this one, v minus u is equal to a into t. Let this equation 1. And for average speed or something velocity, straight line motion lo ne తీసుకుంటాం కాబట్టి both will treated as same. Average velocity of the particle, for average velocity situation లో డిస్ప్లేస్మెంట్ ఫార్ములా ఏమవుతుందో తెలుసా అండి? v plus u by 2 into t. v plus u by 2 into t. This is equals to v plus u by t into 2. అంటే ఇది యావరేజ్ వెలాసిటీ ఉన్నప్పుడు డిస్ప్లేస్మెంట్ ఫార్ములా ఇది రాస్తాము. ఇప్పుడు మనం ఈ ఈక్వేషన్ లో దీన్ని సింప్లిఫై చేద్దాం. చూడండి, మన కన్వీనియంట్ గా రాసుకున్నా v plus u is equal to, క్రాస్ మల్టిప్లై చేస్తున్నా, 2 into s by t. ఈక్వేషన్ 2 అనుకుందాం. ఫస్ట్ by using of equation 1 and 2, ఈ 1 and 2 ని యూజ్ చేస్తూ ఈక్వేషన్ 1 into 2 చేస్తున్నా. ఓకే, ఈక్వేషన్ 1 into 2 అంటే ఈ v minus u into v plus u అంటే v minus u into v plus u is equal to, what are the remaining terms here? a into t. Okay, 2s into 2s by t, 2s upon t. a minus b whole square formula, a minus b into a plus b. Okay, into v plus u into at into 2s by t. ఇప్పుడు దీన్ని మన క్రాస్ మల్టిప్లై చేయండి, a minus b into a plus b అంటే a minus b into a plus b అంటే ఫార్ములా a square minus b square అంటే v square minus u square is equal to, ఇక్కడ tt అనేది క్యాన్సిల్, రిమైనింగ్ టర్మ్ అనేది 2 into a into s. This is v square minus u square is equal to 2as formula. This is about graphical method లో మనం కైనమాటిక్ ఈక్వేషన్స్ ని ఎలా డెరైవ్ చేస్తాం. ఈవెన్ we can derive by using of differentiation method, integration method also. ఈ అన్ని ఈక్వేషన్స్. కానీ గ్రాఫికల్ మెథడ్ ద్వారా మనకి ఏమవుతుంది చూడండి, గ్రాఫ్ ని అనలైజ్ చేసుకుంటాము. గ్రాఫ్ ని అనలైజ్ చేసుకుని ఒక పార్టికల్ యూనిఫామ్ మోషన్ లో వెళ్తే గ్రాఫ్ ఎలా వెళ్తుంది, వాటి యొక్క ఏరియా ఏంటి, ఆ ఏరియా ద్వారా ఏమొస్తుందని చూడండి. And keep remember one more point, that is, again I am repeating, the area of graph for the velocity versus time graph will gives displacement, and the slope of this graph for velocity versus time graph is gives what it is, acceleration. Okay na? Same way, acceleration versus time graph, the area will gives what it is, velocity. Okay na? Acceleration versus time graph తీసుకున్నాం అనుకో ఇప్పుడు velocity ప్లేస్ లో, అప్పుడు మనకి ఏరియా మొత్తం ఏమిస్తుంది, వెలాసిటీ ఇస్తుంది. బికాస్ ఆ ఏరియా మొత్తంలో ఎంత స్పీడ్ తో వెళ్తేనే మనకు ఆ యాక్సిలరేషన్ వచ్చినట్టు లెక్క. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇఫ్ మీకు నచ్చితే లైక్ చేయండి, అండ్ మీకు ఎలాంటి డౌట్ ఉన్నా ఈ వీడియోలో కమెంట్ చేయండి, డెఫినెట్ గా మీకు రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ.